కర్ణాటకలో జరిగినటువంటి భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉంది. హైదరాబాద్లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బులు 45 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లలో ఉన్నాయి, అవి ఎవరెవరి అకౌంట్లో అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. అదేవిధంగా V6 బిజినెస్ యజమాని ఎవరు, ఈ ఖాతాకు 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేసిర్రు? లోక్సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో నగదు విత్డ్రా చేయబడిన బార్ల మరియు బంగారు దుకాణాలు ఎవరివి? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమున్నది? అదేవిధంగా హైదరాబాద్కు ఇన్ని లింకులు కనపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ ఈ స్కామ్ గురించి మీరు నోరు విప్పాలి అని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారిని ఉద్దేశిస్తూ పెట్టినటువంటి ట్వీట్ ఇది. సో ఈ అంశాలు మనము ఏదైనా ఒక వార్త వచ్చింది, ఒక వార్త సంచలనంగా వార్తాపత్రికలు చలామణి చేస్తూ ఉన్నాయి అని అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగేటటువంటి అంశం ఏంది అని అంటే ఇంకో వార్త కనుమరుగవుతుంది. ఇది ఒక వార్త తెరపైకి వచ్చింది, ఈ వార్తనే ఎక్స్పోజ్ అవుతూ ఉంది, అన్ని మీడియా పత్రికలు అందరూ కూడా జర్నలిస్టులు ఆ అంశం మీదనే మాట్లాడుతుర్రు అని అంటే ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అంటే ఒక పెద్ద వార్త, ఒక పెద్ద స్కామ్ అది కనబడకుండా పోతుంది. మీరు గమనించండి, మీరు వరుసగా మార్చు, ఫిబ్రవరి, దాని తర్వాత ఏప్రిల్ ఈ కాల సమయంలో మీకు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి వినిపించింది. భుజంగారావు అని చెప్పేసి, తిరుపతి అన్న అని చెప్పేసి, ఇంకొక అన్న అని చెప్పేసి, ఇంకొక సార్ అని చెప్పేసి ఏడిపోయింది ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? అసలు అటకెక్కినట్టేనా? నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించిండు. మరి అలా కేటీఆర్ ఉన్నాడా లేడా అన్న అంశాలను ఎందుకు తేల్చలేకపోయింది? కేవలం ఆ రోజున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కావాలని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ పైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రుద్దే ప్రయత్నం చేసిందా? సో ఇట్లా పలు అనుమానాలు అయితే తెలంగాణ ప్రజలలో ఉన్నాయి. సో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ఒక్కసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని విచారించిన వ్యక్తులు ఎటువంటి సమాధానాలు చెప్పారు, దాంట్లో ఎవరెవరు దాగి ఉన్నారు, ఇది కేసీఆర్కు బిగిస్తుంది, ఇది కేటీఆర్కు బిగిస్తుంది, ఇది హరీష్ రావుకు బిగిస్తుంది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఎందుకు సపోర్ట్ చేయకుండా గప్చుప్పునున్నారు? సో ఇవన్నీ కూడా ఏ పత్రికల్లో వచ్చినా రాకపోయినా కూడా మాలాంటి జర్నలిస్టులు చాలామంది ఈ సొసైటీలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇటువంటి మర్చిపోయినటువంటి అంశాలపైన మీకు గుర్తు చేయడం కోసం మేము ఎప్పటికీ కూడా పనిచేస్తూనే ఉంటాం. సో ఈ యొక్క అంశం. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంది అని అంటే రుణమాఫీ. ఈ రుణమాఫీ జరుగుతలేదు. తెలంగాణలో ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు చాలామంది, కొంతమంది వివిధ పార్టీల నుంచి కావచ్చు, లేకపోతే స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఈ వింగులు కూడా పనిచేస్తూ వాళ్ళకు మద్దతుగా చెప్పినటువంటి అంశాలు కనిపించినాయి. సో వెంటనే ఏమైందంటే హైడ్రా ముందుకు వచ్చింది. హైడ్రా ముందుకు వచ్చి హైడ్రామా చేసింది అని చెప్పేసి కొంతమంది కొన్ని వార్తాపత్రికల్లో మరి మెయిన్ హెడ్లైన్స్ అయితే రాస్తూ ఉన్నారు. సో నిజంగా హైడ్రా అనేది హైడ్రామానా, లేకపోతే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను తప్పుదో పట్టించడం కోసం వచ్చినటువంటి ఉవ్వెత్తున ఎగిసినటువంటి వార్తన? సో ఇది ఒకసారి గమనించాలి. హైడ్రా మొదలయ్యి నెల రోజులు అవుతా ఉన్నా కూడా హైడ్రా ఏంది, దాని కథ ఏంది, దాని వ్యవహారం ఏంది అని అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలిసింది హైడ్రా అనేది ఉంది? హైడ్రా అనే దానికి చైర్మన్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి కమిషనర్ ఏమో రంగనాథ్ గారు అని ఎప్పుడు తెలిసింది తెలంగాణ ప్రజలకు అని అంటే ఈ ఎన్కన్వెన్షన్ గులగొట్టినప్పుడు. ఆ ఎన్కన్వెన్షన్ వల్ది అని అంటే సినీ హీరో నాగార్జునది. సో మళ్ళీ నాగార్జున పర్టికులర్గా ఎందుకు గులగొట్టిరు అని అంటే కొంతమంది ఒక మేధావి చెప్పిండు. ఏమన్నాడు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పెళ్ళి, ఇక వాళ్ళ బిడ్డదా లేకపోతే ఇంకోదో మీకు తెలుసు. సో ఆ పెళ్ళి జరిగినప్పుడు తిను అక్కడికి వచ్చి దాని పేమెంట్ విషయంలో కొంచెం రాద్ధాంతం జరిగింది, అందుకే కులగొట్టిండు కక్షపూరితంగా అని అంటే నిజంగా ఇంత పెద్ద కక్ష పెట్టుకొని ఇప్పటిదాకా మనుషులు పెట్టుకొని చేస్తారని అంటే అవి ఉంటుంది అన్నట్టుగా అన్నారు. సో మరి నాకు తెలియదు. సో దీనిపైన కొంతమంది చర్చించినటువంటి అంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే. సో మొత్తానికి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. నిజంగా ఈ హైడ్రా అనేది
అందరికీ ఒకేలాగా పనిచేస్తుందా, లేకపోతే పేరున్నోళ్ళకి ఒకలాగా, పేరు లేనుళ్ళకి ఒకలాగా, మా పార్టీ వాళ్ళకి ఒకలాగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకలాగా, లేకపోతే ఈ బీజేపీ వాళ్ళకి ఒకలాగా, లేకపోతే బీఆర్ఎస్కి ఒకలాగా పనిచేస్తుందా హైడ్రా అనేది? ఇంతవరకు కూడా ఫాతిమా కాలేజ్ జోలికి కూడా పోలే హైడ్రా. ఇంతవరకు కూడా ఫాతిమా కాలేజ్ జోలికి పోలే హైడ్రా. ఎందుకు పోతలేదు? ఏమన్నా అంటే ఇప్పుడు ఉన్న పలంగా అనేది అనురాగ్ కాలేజ్ విషయానికి పోలే, మల్లారెడ్డి కాలేజీల దగ్గరికి పోలే, ఈ ఫాతిమా కాలేజ్ దగ్గరికి పోలే, ఇవన్నింటి దగ్గరికి ఎందుకు పోతలేదని కమిషనర్ గారిని అడిగినప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు వారు చెప్పదలుచుకున్నటువంటి సమాధానం ఏంటి అని అంటే, అరే విద్యార్థులందరూ ఆమవుతారు, విద్యార్థులందరూ నష్టపోతారు, విద్యార్థులందరూ సతమతమవుతారు, ఇప్పుడు కాలేజీలు గులగొట్టగానే వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి, కాలేజీలు గులగొట్టగానే వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి. ఓకే, ఉన్నట్టుండి బిల్డింగ్ని ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఒక బిల్డింగ్ ఉన్నది, బిల్డింగ్ వెలిసింది, లేకపోతే బఫర్ జోన్లో ఒక బిల్డింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్ వాంది కాదు, అది గవర్నమెంట్ది, మీరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని రెంట్లు కట్టించుకోండి, గులగొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఇన్కన్వెన్షనే ఉన్నది. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఉన్న పలంగా గులగొట్టడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి అథారిటీస్ లేకుండా, వాళ్ళు రాకుండా అక్కడ కొలాప్స్ చేసి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, దాని చుట్టూ కంచేసి దీన్ని సీల్ చేసినాం, దీని ఇట్లా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది అని చెప్పి సీల్ చేస్తాం. సో నేనేమంటా ఉన్నా అంటే క్లియర్గా ఈ ప్రాపర్టీస్ ఆల్రెడీ దొంగలు కట్టుకున్నారు, ఆ ప్రాపర్టీస్ అట్లనే ఉండనియండి. ఉండని చేంజ్ చేస్తారంటే ఓ ఇన్కన్వెన్షన్ లాంటిది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక స్టడీ సర్కిల్ పెడతారా, లేకపోతే ఒక హాస్టల్ చేస్తారా, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు నడపడం కోసం ఒక బిల్డింగ్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటారా, ఆ విధంగా చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఈ దొంగలు కట్టినటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, ఇవి గులగొట్టంగానే ఇప్పుడు విద్యార్థులకు నష్టం అవుతుంది, విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఎస్, 100% ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కాలేజీలను పూర్తి స్థాయిలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని గవర్నమెంట్ ఆ కాలేజీ యజమానులు ఎవరైతే ఉన్నారో, ఫలానా దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రుసుము వసూలు చేయండి. నెలకు 40 లక్షలు వసూలు చేయండి, నెలకు 50 లక్షలు వసూలు చేయండి. ఆ వచ్చినటువంటి ఆమ్దాన్ని అంతా తీసుకొచ్చి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకే పెట్టండి. ఇటువంటి కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉన్న పొలం కూలగొట్టడం వల్ల ఆస్తి నష్టమే తప్పించి దానివల్ల అవతల మల్లారెడ్డి కొరిగేది లేదు, రాజశేఖర రెడ్డి కొరిగేది లేదు, లేకపోతే వీళ్ళు పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు కదా, మన వివేక్ కావచ్చు, లేకపోతే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే చాలామంది నాయకులు. సో వాళ్ళకు కూడా నష్టం అయ్యేది ఏం లేదు. సో పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల దాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ఏదో ఒక వనరు కింద మనం ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు గమనించాలి. మీరు అన్ని విషయాలలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు, అన్ని విషయాలు కూడా చాలా పరిశీలనతోటి మీరు ముందుకు పోతారా అని చెప్పేసి కొంత మేము అనుకుంటున్నాం. దాన్ని మీరు నిజంగానే రుజువు చేయాలన్న ఆలోచన మీకు ఉంటే కనుక మీరు ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను విజ్ఞప్తి చేస్తాను. సో రైట్. అండ్ ఇంకోటి ఫైనల్గా ఈ అంశంలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే హైడ్రా అనేది హైడ్రానే, బట్ హైడ్రామా కాదు అని అన్నది మీరు ఖచ్చితంగా దానికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. నిజంగా ఇన్కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు నేనే, మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలగొట్టిన వార్త వస్తూ ఉంటే సతమతం అయిపోయి అదేంది ఒక సినీ హీరో టాప్ 10 హీరోస్లో తనొకడు 90s సంబంధించినటువంటి జనరేషన్లో కావచ్చు, ఇప్పుడున్న 20s జనరేషన్లో కూడా ఒక పేరు మోసినటువంటి హీరో, అటువంటి హీరోకి సంబంధించినటువంటి ప్రాపర్టీని అంత అవలీలగా సునాయాసంగా మీరు గులగొట్టిరంటే గట్సున్న లీడర్ అని చెప్పేసి నేను మిమ్మల్ని పొగిడినా. సో ఇటువంటి చాలామంది జర్నలిస్టులు కూడా పొగిడిరు మిమ్మల్ని ఈ అంశాలలో. సో అది మీరు నిలబెట్టుకోవాలనంటే ఈ ఫాతిమాలా లేకపోతే ఇంకోట ఏమీ చూడకుండా ఖచ్చితంగా అక్కడ అన్యాయం జరిగింది, ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లు ముంచిర్రు అని అంటే వాళ్ళను కూలగొట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే. ఇది మీరు మీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు పరిగణలోకి తీసుకోండి. రైట్. ఇవాటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తా ముఖ్యాంశాలను అయితే మనము చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతా భావంతో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే రానున్న రోజుల్లో కేఆర్టీవీ నుంచి కొత్త ఈ పేపర్ రాబోతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి సమస్య పైన పోరాడడం కోసం, ఉన్నది ఉన్నట్టుగా చూపించడం కోసం, మీకోసం, తెలంగాణ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఖచ్చితంగా కేఆర్టీవీ పనిచేయబోతూ ఉన్నది. సో దానికి సంబంధించిన ఈ పేపర్ కూడా వస్తుంది. ఈ పేపర్లో ఖచ్చితంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఉన్నట్టు రాసే ప్రయత్నం అయితే చేస్తాం.